హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ. సద్గురు జగ్గి వాసుదేవ్ ఈ పేరు తెలియని భారతీయుడు అనేవాడే ఉండడు. సో మతాలకు అతీతంగా ఏ మతం వారైనా సరే ఆరాధించే అభిమానించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సద్గురు అనే చెప్పొచ్చు. ముఖ్యంగా కోయంబత్తూరులో ఉన్నటువంటి ఈశాని నిర్మించినటువంటి వ్యక్తిగా సద్గురు మనకి సుపరిచితుడే. ప్రస్తుతం సద్గురు గారి ఆరోగ్యం బాగలేక ఆసుపత్రిలో ఉన్నటువంటి ఒక వీడియో అయితే బాగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. అసలు సద్గురుకి ఏం జరిగింది, అసలు సద్గురుకు ఉన్నటువంటి సమస్య ఏంటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సద్గురు జగ్గి వాసుదేవ్ మనకి ఒకప్పుడు రామ్దేవ్ బాబా ఎలా అయితే ఆసనాలకు ఫేమస్, దాని తర్వాత ఆధ్యాత్మికానికి ఫేమస్ అయినటువంటి వ్యక్తే సద్గురు అని చెప్పుకోవచ్చు. సో మీరు ఎటువంటి ఆధ్యాత్మిక ప్రశ్నలు వేసినప్పటికీ వాటన్నిటికీ కూడా ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే మన ట్రెండ్కి తగ్గట్టు మనకి అర్థమయ్యే విధంగా ఆలోచించి సమాధానం చెప్పగలిగినటువంటి ఒకే ఒక వ్యక్తి అనమాట మన సద్గురు. అండ్ మనం చాలా దగ్గర ఆయన ఇంటర్వ్యూస్ చూసే ఉంటాం. అండ్ ముఖ్యంగా మన తెలుగు హీరోలకు సంబంధించి కూడా న్యాచురల్ స్టార్ నాని కావచ్చు, లేదంటే రౌడీ బేబీ అనేటువంటి విజయ్ దేవరకొండ కావచ్చు, ఇలానే చాలా మంది ముఖ్యంగా సమంత, చాలా మంది హీరోయిన్స్ హీరోస్ అందరూ కూడా ఈయనతో ఒక ఇంటరాక్ట్ అయ్యారనమాట. ఒక ఇంటర్వ్యూ లాంటిది కండక్ట్ చేశారు. ఆ సమయంలో వారికి కనిపించినటువంటి ప్రశ్నల్ని అలానే అడగడం జరిగింది. అండ్ ప్రతి ప్రశ్నకి కూడా ఏ మాత్రం తడబాటు లేకుండా ఏ భాషలో అయినా సరే అనర్గళంగా సమాధానం చెప్పగలిగేటటువంటి వ్యక్తి సద్గురు జగ్గి వాసుదేవ్. సో ప్రస్తుతానికి సద్గురు గారి ఆరోగ్యం బాగలేదు. ప్రతి సమస్యకు సమాధానం చెప్పేటటువంటి సద్గురు గారి ఆరోగ్య సమస్యకు కారణం ఏంటి, ఇంతకీ విషయం ఏంటంటే సద్గురు గారికి కొంతకాలంగా తలనొప్పి విపరీతంగా ఉండేదంట. అండ్ రీసెంట్ గా మార్చి 8 మహాశివరాత్రి రోజున కూడా ఈషా దగ్గర ఆయన ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం జరిగింది. బికాస్ ఆఫ్ ఆయన తన తలనొప్పిని, తనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఇగ్నోర్ చేసి, సో అక్కడికి ఈషా అనేది ఖచ్చితంగా మహాశివరాత్రి రోజు ఎక్కువ మంది సెలబ్రిటీస్ సైతం కూడా అక్కడికి వస్తారు సాధారణ ప్రజలతో పాటు. సో ఆ యొక్క ఈవెంట్ ని ఎక్కడ డిస్టర్బ్ చేయకూడదని మార్చి 8న ఆయన ఈవెంట్ లో పాల్గొన్నారు. అండ్ అక్కడ డాన్స్ చేయడం అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉంటుంది. సో అదొక సపరేట్ ఒక ఎంటర్టైన్మెంట్ అనమాట. అండ్ ఈషాకు ఉన్నటువంటి ఫాలోయింగ్ అటువంటిది. సో ప్రస్తుతానికి సద్గురు ఏంటంటే వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. సో దీనికి సంబంధించి డాక్టర్లు ఏమన్నారంటే ఈయనకి రీసెంట్గా తలలో బ్రెయిన్ ఏదైతే ఉందో వాటిలో బ్లడ్ అనేది క్లాట్ అయిందంట. సో బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల దానికి సంబంధించిన ఆయనకి తలనొప్పి రావడం, విపరీతంగా ఏమాత్రం ఆయన చేస్తున్నటువంటి పని ఆయనకి అర్థం కాకపోవడం. సో ఈ విధంగా కొద్ది రోజులుగా బాగా ఇబ్బంది పడుతున్నారంటే అండ్ ఒక టైప్ ఆఫ్ పెరాలసిస్ లాంటిది అటాక్ అవుతుందేమో అన్నటువంటి భయంతో మొత్తానికి సద్గురు అయితే మార్చి 8 తర్వాత మార్చి 17న ఢిల్లీలో ఉన్నటువంటి హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది. సో ప్రస్తుతానికైతే సద్గురు గారు కాస్త ఆరోగ్యంగానే ఉన్నారు. కానీ డాక్టర్లు ఏమంటున్నారంటే ఇన్ కేస్ సద్గురు గారికే కాదు, సో ఎవరికైనా సరే విపరీతంగా తలనొప్పి వస్తూ ఉన్నప్పటికీ, లేదంటే సడన్ గా తల తిరుగుతూ ఉన్నప్పటికీ, వాంతులు విరేచనాలు అవుతున్నప్పటికీ, సో వెంటనే వాళ్ళు ఏంటంటే డాక్టర్ని సంప్రదించడం మంచిదని అంటున్నారు. సో ముఖ్యంగా సద్గురు ఏంటంటే ఈ డివోషనల్ ఇదిలో పడి ఆధ్యాత్మికతలో పడిపోయి, సో ఎవరు ఏ ఈవెంట్కి పిలిచినా, ఎక్కడ ఇంటర్వ్యూ పిలిచినా, లేదా ఎవరికి ఎక్కువ అనుమానాలు, ఎవరికైతే ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయో సో వాళ్ళందరికీ సమాధానాలు ఇవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళకి ఉంటాయి కదా ఒక డేట్స్ అనేది పలానా రోజు పలానా అనేది ఫిక్స్ చేసుకొని ఉంటారు. సో అందువల్ల ఏంటంటే ఆయన హాస్పిటల్కి వెళ్ళేటటువంటి టైం లేక ఈ వీటికి తిరగడం వల్ల ప్రెసెంట్ అట్లీస్ట్ ఒక సెకండ్ స్టేజ్లోనే కనిపెట్టడం జరిగింది. బట్ మిగతా సాధారణ ప్రజలు ఎవరైనా సరే వాళ్ళ బ్రెయిన్ కాస్త ఏమైనా ప్రాబ్లం కనిపించినా, తల తిరుగుతున్నట్టు అనిపించినా, బాడీలో ఏ మాత్రం తేడా వచ్చినా వెంటనే హాస్పిటల్స్కి వెళ్ళి చెక్ చేసుకోమని చెప్తున్నారు. సో ప్రస్తుతానికి సద్గురు వీడియో అయితే సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుందనే చెప్పాలి. సో చాలా మంది ముఖ్యంగా భారతదేశమే కాదు, సో ఎక్కడెక్కడో ఇతర దేశాల్లో ఉన్నటువంటి చాలా మంది కూడా సద్గురు గారంటే చాలా మంచి అభిమానం ఉంది. ప్రస్తుతానికి ఫారినర్స్ అందరూ కూడా ఆయన కోసం ప్రే చేస్తున్నారనమాట. సో మీరు సద్గురు గారిని ఏ విధంగా ఇష్టపడతారనేటువంటి విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ప్రస్తుతం సద్గురు యొక్క వీడియోని చూసినప్పుడు మీకేమనిపించింది అనేటువంటి విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ కొత్త న్యూ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.